ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానంతో మీ ముందున్నాను. యోబు 22:28 నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈ మాట చాలా అద్భుతమైన మాట. మనము ప్రతిదినము వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. దేవుని యొక్క ఆశీర్వాదము మన ఎడల ఉన్నట్లయితే మన రాకపోకలు కూడా, మనము లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా కూడా ఆశీర్వదింపబడతామంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి నీతిమంతుల అడుగులను దేవుడు స్థిరపరుస్తాడంట. నిజమే, మనము నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దితే కనుక మనకు అయోమయం ఉండదు. దేవుడు నీతిమంతుల అడుగులను ఆజ్ఞాపిస్తాడంట. సో గాడ్ విల్ ఆర్డర్ ద స్టెప్స్ ఆఫ్ అ గుడ్ మ్యాన్. దేవాది దేవుడు నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగులో ఆయన ఉండటానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఒకసారి ఒక నక్క మరి సింహం దగ్గరకు వచ్చి అంటుందంట, మరి రాత్రి కాలములో అడవిలో ఉన్న ప్రతి జంతువు నా ఎందుకు వచ్చి నీవే రాజు అని నిశ్చయించి నన్ను ఎలెక్ట్ చేశారు, కాబట్టి ఇక మీదట నేను రాజు అని చెప్పిందంట. అప్పుడు ఆ సింహము భయపడి బాధపడి, అదేంటి, నేను కదా ఈ అడవి అంతటికీ కూడా నేనే కదా రాజుని, అది ఎలా కుదురుతుంది, ఎవరైనా నిన్నెందుకు ఎన్నుకుంటారు అంటే నిరూపిస్తాను పద అని చెప్పింది ఈ నక్క. నీవు నాతో నడిచి చూడు, మన ఇద్దరం ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు నీ కళ్ళతో వాటిని పరిశీలన చేసి చూడు, జంతువులన్నీ నాకు మొక్కుతాయి అని చెప్పిందంట. సరే పద అంటాడు ఈ సింహము. వెంటనే ఈ సింహము అని ఈ నక్క కూడా ఆ మార్గం కూడా నడుస్తున్నప్పుడు అనేక జంతువులు మరి తల వంచుకొని లేక భయపడి మొక్కుతున్నాయి, తల దించుకొని ఉన్నాయి. అన్ని జంతువులు కూడా వస్తున్న ఆ ఇద్దరికి రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా చూస్తూ ఉంది. చూసావా నేనే రాజునని చెప్పింది నక్క. చూడండి, మన జీవితంలో కూడా దేవుడు మనతో నడుస్తేనే మనం స్థిరపరచబడతాం. దేవుడు మనకు తోడుగా ఉంటేనే మన మార్గం అంతట్లో కూడా వెలుగు ప్రకాశిస్తుందండి. దేవుడు వెలుగు, అలాగే మనకి దేవుడు అట్టి వెలుగుని మనకిచ్చాడు. ఆయన మనతో నడుస్తాడు. ఈరోజు నీవు ఏ మార్గంలో వెళ్తున్నావో ఆ మార్గంలో, ప్రభా నీవు నాతో రావా, నేను ఈ షాప్కి వెళ్తున్నాను, లేక నేను జాబ్కి వెళ్తున్నాను, ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఈ బిజినెస్ నేను డీల్ క్లోజ్ చేయడానికి వెళ్తున్నాను, ఈ కోర్టు కేసులు ఉన్నాయి ప్రభా, లేక ఈ పెళ్లి చూపులకు వెళ్తున్నాను, నీకు ఇష్టమైన మార్గం గుండా నేను వెళ్లకుండా నన్ను ఆపండి, నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించండి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడిని ప్రతి ప్రార్థన విని నీ యొక్క మార్గములో ఆయన వెలుగును ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో పాటు వస్తాడు, నీతి సూర్యుడు నీతో నడుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ యొక్క ఉదయకాలమున మాతో నడవండి నాయన ప్రభా. మా పనుల భారము మాకున్న ప్రభా తండ్రి, ప్రతి ప్రాజెక్టు, టాస్క్, అసైన్మెంట్స్ అన్నీ కూడా ప్రభా సఫలపరచబడతాయి. నీవు మాతో నడుస్తే చీకట్లో నుండి ప్రభా తండ్రి మేము వెలుగులోనికి నడుస్తాం నాయన. నీ యొక్క వెలుగు మా మార్గం మేము ప్రకాశింపచేసి మాకు ఏది అయితే అయోమయం ఉందో, ఏదైతే అర్థం కావట్లేదో అవి మీ పాదాల చెంత పెడుతున్నాం. నీవే చూసుకుంటావు, నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో ప్రతిదినం నెరవేర్చబడాలని కోరుకుంటా ఉంటున్నాను. మీరు ఏ వయసులో ఉన్నా కూడా దేవా నీవు నాతో నడువు అని చెప్పినట్లయితే ఆయన సదా నడుస్తాడంట. మరణం వచ్చే వరకు కూడా ఆయన మనతో నడిచి మన మార్గం గుండా వెలుగును ప్రకాశింపచేస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఆమేన్ అని పెట్టండి. మా కొరకు ఈ యొక్క వైనస్ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ దేవాది దేవుని ప్రేరేపించినట్లయితే వీలైనంత సహాయం చేయగలరు. అలాగే ఈరోజు మధ్యాహ్న కాలం 12 గంటలకు ప్రాఫిటికల్ లైవ్లో మరొకసారి కలుద్దామండి. నా హెల్త్ కొరకు కూడా ప్రార్థించండి. See you all at 12 o'clock. God bless you. Praise the Lord.